సుమలతని పల్లవి బ్రతిమాలుతూ ఉంటుంది. ప్లీజ్ మేడం, ప్లీజ్ దయచేసి 20 లక్షలు సహాయం చేయండి మేడం, ప్లీజ్, లేదంటే మా అమ్మ బ్రతకదు అని చెప్పి అలా పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు సుమలత, నీ బాబు సొమ్ము ఏమన్నా ఇక్కడ పెట్టావా ఏంటి, అంత ఇదిగా అడుగుతున్నావు అనగానే, పోనీలే సుమా, ఎలాగైనా ఇంటికి కాబోయే కోడలు కదా, తనకి సహాయం చేయడం తప్పలేదు కదా, ఇవ్వచ్చు కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, ఏంటండి ఇచ్చేది, దారిలో పోయే వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేస్తామా ఏంటి, అసలు ఎంత కష్టపడి మనం సంపాదించి దీని మొహన కొట్టడం ఏంటి, దీనికి అసలు ఎందుకు ఇవ్వాలి, అయినా మీరు ఏదో కాబోయే కోడలు అంటున్నారు, కాబోయే కోడలు అంటే ఇంటికి కట్నం తీసుకొని ఇంటికి రావాలి, లేదంటే ఉట్టి చేతులతో రావాలి, అంతేకాని అత్తవారి సొమ్ము తీసుకెళ్ళి దానం చేయడం కాదు, అది ఏమాత్రం బాగా అనిపించుకోదు అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటే, ప్లీజ్ మేడం మీకు దండం పెడతాను, కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అని చెప్పి పల్లవి సుమలత కాళ్ళు కూడా పట్టుకుంటుంది. ఇటు సుమలత అక్షిత ఫుల్ హ్యాపీ అయిపోతారు. పల్లవి అంత తన్ని తక్కువ చేసుకొని మరి కాళ్ళు పట్టుకునేసరికి ఇటు ఇక చంటి కూడా, ప్లీజ్ మమ్మీ, ఫ్రెండ్ అంతలా అడుగుతుంది కదా, వాళ్ళ అమ్మ కోసమని అడుగుతుంది కదా మమ్మీ, ఇవ్వచ్చు కదా అనగానే, ఏంట్రా నీ నోరు కూడా లెగుస్తుంది, అసలు ఈ పల్లవి ఇంటికి రాకముందు నా ముందు మాట్లాడడానికి కూడా ఈ చంటి కానీ మా ఆయన కానీ మాట్లాడే వాళ్ళే కాదు, మాట్లాడడానికి భయపడేవాళ్ళు, అలాంటిది ఈ పల్లవి నన్ను ఎదిరించడం చూసి వీళ్ళిద్దరు కూడా నోరు లెగిసింది, నా ముందు మాట్లాడుతున్నారు మీ ఇద్దరు, అసలు ఇదంతా పల్లవి వల్లే, అసలు పల్లవి నువ్వు ఇంతకుముందు ఏం చేసావు, నన్నే ఎదిరించావు, నాకే ఛాలెంజ్లు విసిరావు, అలాంటి నీకు నేను సహాయం చేయాలా, ఎలా అయినా ఇలా కాళ్ళ మీద పడితే పోన్లే పాపం అని చెప్పి ముష్టి వేయాలనిపిస్తుంది, అంతేగాని ఇలా డబ్బులు వేయాలి కానీ, మహా అయితే 100-500 ఇస్తాను అంతే, అది పట్టుకుపో, అసలు నీ మొహం చూపించుకుపో ఇక్కడి నుంచి అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటుంది. ఇక పల్లవి ఏమి చేయలేక ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదనమాట పల్లవికి. పొమ్మని చెప్పానా, ఇక నీ మొహం ఇక్కడ చూపించకు ఊరికే, నేనైతే డబ్బులు సహాయం చేసేది లేదు, రూపాయి కూడా ఇవ్వను పో అని చెప్పి అలా సుమలత అనడంతో ఇక పల్లవి ఏం చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత సుమలత అంటుంది, చూడండి ఇక్కడ జరిగింది, ఈ పల్లవికి 20 లక్షల డబ్బులు అవసరం ఉంది అని చెప్పి మీరు గనక అటు అత్తయ్య గారికి కానీ చరణ్కి కానీ తెలిసిందంటే మర్యాదగా ఉండదు మీ ఇద్దరికి అని చెప్పి అక్కడ చంటికి ప్రసాదానికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి ఇంట్లో నుంచి బయటకు వస్తూ, ఏం చేయాలి ఇప్పుడు నేను, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, 20 లక్షలు ఎవరు సహాయం చేస్తారు, నాకు ఇంకా సహాయం చేసేవారు లేరు కదా, ఎలా అమ్మని బ్రతికించుకోవాలి అని పల్లవి అలా ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అక్షిత వచ్చి, పల్లవి ఆగు ఆగు అనగానే, ఏంటి ఏంటి అక్షిత అని చెప్పి పల్లవి అనగానే, నీకు నేను తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు, 20 లక్షలు నేను సహాయం చేస్తాను అని చెప్పి అక్షిత అంటుంది. నిజంగా నువ్వు సహాయం చేస్తావా అని పల్లవి అడుగుతూ ఉంటే, నీకు నేను తప్ప ఇంకెవరున్నారు, అయినా మమ్మీకి ఫోన్ చేస్తాను, హాస్పిటల్కి డైరెక్ట్గా డబ్బులు తీసుకుని వచ్చేస్తుంది, పద మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి అక్షిత అంటుంది. సరే పద అని చెప్పి పల్లవి అక్షిత హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇటు హాస్పిటల్ దగ్గర అక్షిత పల్లవి వెయిట్ చేస్తూ ఉంటారు. పల్లవి చూసి మీ మమ్మీ నిజంగా వస్తారంటావా 20 లక్షలు తీసుకొని అనగానే, చెప్పింది నేను మమ్మీకి చెప్పాను కాబట్టి ఖచ్చితంగా మా మమ్మీ డబ్బులు తీసుకొని వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఈ లోపల కారు వచ్చి ఆగుతుందనమాట. కారులో నుంచి సూట్ కేసుకొని దిగుతుంది డబ్బులు తీసుకొని వైష్ణవి. ఇక వైష్ణవి రాగానే, ఇదిగో పల్లవి 20 లక్షలు నీకోసం తీసుకొచ్చాను అనగానే, నిజంగా తెచ్చారా మేడం అనగానే, నా కూతురు చెప్పింది, నేను తేకుండా ఎలా ఉంటాను అని చెప్పి అంటుంది వైష్ణవి. నిజంగా మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అయితే అర్థమే కావట్లేదు, మీ ఇద్దరు నాకు ఇంత ఇదిగా సహాయం చేస్తున్నారు, అస్సలు నేను మర్చిపోలేను, మీ రుణం ఎలాగైనా తీర్చుకోవాలి అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షిత, అవునా రుణం తీర్చుకోవాలనిపిస్తుందా, అయితే నీకు ఒక ఆప్షన్ చెప్పనా అని అంటుంది అక్షిత. చెప్పు చేస్తాను అని చెప్పి పల్లవి అనడంతో, ఏం లేదు 20 లక్షలు తీసుకో, అయితే నువ్వే గుండమ్మ కూతురు అని చెప్పకూడదు, నీకు తెలుసు కదా నువ్వే గుండమ్మ కూతురు అని, అవునా అని చెప్పి ఇటు వైష్ణవి అక్షిత అంటూ ఉంటే, తెలుసు అనగానే, తెలుసు కదా, అయితే నీ నోట్లో దాగున్న నిజం నువ్వు బ్రతికున్నంత కాలం కూడా ఎప్పటికీ కూడా నీ నోటి ద్వారా గుండమ్మ ఆదిల్కి తెలియకూడదు, నువ్వు అలా అని మాకు మాట ఇవ్వాలి అని చెప్పి అనగానే, అసలు ఎందుకు పిన్ని మా అమ్మ అంటే నీకు ఇంత కోపం, నిన్న మొన్న దాకా కూడా నన్ను నిజం చెప్పలేని స్థితిలో అక్కడ పెట్టారు, ఇప్పుడు నిజం తెలుసు కానీ చెప్పలేకుండా ఇదిగో 20 లక్షలు ఇస్తూ ఇలాంటి కండిషన్ పెడుతున్నారు, అసలు ఏమైనా న్యాయమా, అసలు ఎందుకు అంత కోపం మా అమ్మ అంటే, నేనేం చేశాను, ఏ పాపం చేశాను అని చెప్పి అడుగుతుంది పల్లవి. అప్పుడు వైష్ణవి, నువ్వు ఏం చేసావు ఇవన్నీ చెప్పాల్సిన నాకు ఇప్పుడు అవసరం లేదు, అయినా చాలా పెద్ద కథ ఉంది, మీ అమ్మకి నాకు ఎందుకు అంత కోపం అనేది, అదంతా చెప్పాల్సిన అవసరం తీరిక నాకైతే ఇప్పుడు లేదు, నీకు 20 లక్షలు కావాలంటే చెప్పు, లేదంటే పెంచిన తల్లే కదా, వదిలేసేయి, చేస్తుందో బతుకుతుందో వదిలేసేయి, ఏముంది నీ కన్నతల్లి అయితే ఉంది కదా గుండమ్మ, నీకు ఇద్దరూ సమానమే కదా, అయినా నీకు కన్నతల్ల ఉంటేనే ఉంటుంది, వెళ్ళి చెప్పుకో నేనే నీ కూతుర్ని అని చెప్పి ఇటు
పెంచిన తల్లి చచ్చిపోతుంది. లేదు, నా పెంచిన తల్లి కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఈ లోపల అటు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ఒక లేడీ వస్తుందనమాట. అమ్మ పల్లవి, డాక్టర్ గారు మీ అమ్మ కండిషన్ ఇంకా సీరియస్ అవుతుంది అంటున్నారు, త్వరగా డబ్బు కడితే ఆపరేషన్ స్టార్ట్ చేయాలంటున్నారు అని చెప్పి ఆవిడ చెప్పడంతో, సరే పిన్ని నువ్వు అమ్మ దగ్గర ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పల్లవి చెప్పడంతో మళ్ళీ ఆవిడ లోపలికి పంపించేస్తుంది. ఇక అప్పుడు అక్షత అంటుంది, విన్నావుగా మీ పెంచిన కన్న తల్లికి పాపం సిచ్యువేషన్ బాగున్నట్టు లేదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంట, మరి నీ ఇష్టం, ఏముంది పోతే పోయింది ఆవిడ ప్రాణాలు అనుకొని గుండమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పు, నువ్వే నాకు అన్నతల్లివమ్మా అని చెప్పి. కథ ఈ తల్లిపోతుంది అంతేగా, మరి లేదు కాదు అని అనుకుంటే మాకు మాట ఇచ్చి 20 లక్షలు తీసుకో మరి అని చెప్పి అంటుంది వైష్ణవి. అప్పుడు అక్షిత, మమ్మీ ఒకవేళ ఇది మాట ఇచ్చి మాట తప్పితే అనగానే, లేదులే ఇది మాట తప్పే రకం కాదు, ఎందుకంటే దీని ఒంట్లో గుండమ్మ రక్తం కదా ఉంది, వీళ్ళు మాట ఇస్తే చచ్చేదాకా మాట మాత్రం తప్పరు, మాట మీదే ఉంటారు, ఏంటి చెప్పు, మరి తీసుకుంటావా లేదంటే 20 లక్షలు తీసుకెళ్ళిపోమంటావా, నీ ఇష్టం మరి అని చెప్పి అంటుంది వైష్ణవి. ఇక చేసేదేం లేక పల్లవి, సరే మీకు మాటిస్తున్నాను, నేను బ్రతికుండగా నా నోటి నుంచి గుండమ్మ గారికి కానీ ఆదిత్య గారికి కానీ మా తాతయ్యకి కానీ ఎవరికి నేను నిజం చెప్పను, వాళ్ళ కూతున్నని వాళ్ళింటి బిడ్డనని చెప్పను అని చెప్పి అనగానే, సరే తీసుకో మరి 20 లక్షలు వెళ్ళి కట్టిపో అని చెప్పి అనగానే, ఇక 20 లక్షలు సూట్ కేసు తీసుకొని పరుగు పెడుతుంది హాస్పిటల్లోకి పల్లవి. ఇక హ్యాపీగా అక్షిత వైష్ణవి అక్కడి నుంచి వెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్ళి బిల్ కట్టేస్తుంది అనమాట. ఇక రిసిప్ట్ ఇస్తారు. ఇక డాక్టర్కి చూపించగానే, అయితే ఇప్పుడే నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను మీ అమ్మగారికి అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. ఇక బయట పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది. మొత్తానికైతే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని బయటకు వచ్చి, మీ అమ్మకి ఇక ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా, ఆవిడని మీరు చూడొచ్చు అని చెప్పేస్తారు. ఇక పల్లవి వెళ్తుంది. ఇక ఆవిడ కళ్ళు తెరుస్తుంది అనమాట. అమ్మ నీకు ఎలా ఉంది అని చెప్పి పల్లవి అనగానే, బాగానే ఉందమ్మా, నేనేంటి ఇక్కడ ఉన్నాను, నాకేమైంది అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే, మమ్మ నీకేమీ అవ్వలేదు, నీకు జస్ట్ చిన్న ఆపరేషన్ అయింది, నేను చూసుకుంటాను కదా, నాన్న ఎక్కడమ్మా అనగానే, నాన్న పొరుగురు వెళ్ళాడు, నేను ఫోన్ చేశాను 2 రోజుల్లో వచ్చేస్తాడు, నువ్వు దేని గురించి ఆలోచించకు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి పల్లవి ధైర్యం చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మకి. ఆ తర్వాత ఇక అక్షిత ఇంటికి వచ్చి సుమలతకి చెప్తుంది, 20 లక్షలు నేను సహాయం చేసి పల్లవిని లాక్ చేశాను, ఇక అది ఎప్పటికీ నోరు విప్పి చెప్పదు గుండమ్మ తన కన్న తల్లి అని, ఇక గుండమ్మ ఈ కన్నతల్లిని తీసుకురాలేకపోతే చరణ్తో పెళ్లి కాదు, మొత్తానికి భలే లాక్ చేశావు, బాగైంది పల్లవికి అని చెప్పి ఇక సుమలత అక్షిత అనుకుంటూ ఉంటారు. మరోపక్క పల్లవి ఇంటికి వచ్చేస్తుంది. ఇక బామ్మ ఇటు చంటి చరణ్ ఉంటారు. ఇక అప్పుడు బామ్మ అంటుంది, పోన్లే అమ్మ, టైంకి డబ్బులు నీకు సర్దుబాటు అయ్యి మీ అమ్మగారికి ఆపరేషన్ అయింది, పొద్దునుంచి ఏం తినలేదు కదా ఫ్రెండ్, కొంచెం ఏమైనా తిను అని చెప్పి చంటి అంటూ ఉంటే, నాకేమీ తినాలని లేదు అని చెప్పి అంటుంది పల్లవి. ఇక చరణ్ అలా చూస్తూ ఉంటే, ఒరే అన్నయ్య, పల్లవి నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేసిందిరా, అసలు నీ మ్యూజిక్ ఫీల్డ్లో ఉండడానికి తనే కారణం, అసలు నువ్వు ఆల్బమ్ చేయడానికి తనే కారణం, నీ కాళ్ళు ఇరిగినప్పుడు తనే ఎంత సేవలు చేసింది, అన్నీ మర్చిపోయావా, అసలు తను తిను అని కూడా కనీసం మానవత్వంతో కూడా నువ్వు ఏమీ అనట్లేదు, తను తిన్నా తినకపోయినా నీకేం పర్లేదా అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది. అసలు వీడు ఇంత స్వార్థపరుడు అయిపోయాడు, పద అసలు అని చెప్పి అక్కడి నుంచి బామ్మ చంటి పక్కకు వచ్చేస్తారు. రే పక్కకు తీసుకొచ్చేసావు, ఆ చరణ్ ఏమన్నా అన్నం పెడతాడంటావా పల్లవికి అనగానే, అన్నయ్య అలా కనిపిస్తాడు కానీ వదినంటే చాలా ఇష్టం, చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు కిందకి వెళ్ళి చరణ్ ఫుడ్ తీసుకొస్తాడనమాట. పల్లవి తిను, ఇందాక నేను ఏదో ఫ్లోలో ఏముంది తనకు ఆకలిస్తే తింటుంది లేదా లేదు అన్నాను, నీ మీద ఇష్టం లేక కాదు, నువ్వంటే నాకు ఎప్పటికీ రెస్పెక్టే, నువ్వు నాకు ఎంత చేసావు, నేను జీవితంలో ఈ స్థాయిలో ఉండడానికి నువ్వు చాలా కారణం, నేను ఎప్పటికీ మర్చిపోను, తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు పల్లవికి. పల్లవి ప్రేమగా చరణ్ని చూస్తూ ఉంటుంది. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్